వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. నేను మీ దీప్తి. ఈరోజు న్యూస్ అండ్ ద మైండ్ శీర్షికలో భాగంగా మన స్టూడియోలో సైకా సీనియర్ సైకాలజిస్ట్ హరిరాఘవ్ గారు మనతో పాటు ఉన్నారు. హలో సార్. మహారాష్ట్రలో ఒక వింత ఘటన చోటు చేసుకుంది. హ్మ్. అది వినడానికి చాలా హాస్యంగానో ఇంకా హ్మ్. విచిత్రంగానో అనిపిస్తుంది. వరుడి సిబిల్ స్కోర్ బాలేదని హ్మ్. పెళ్లిని రిజెక్ట్ చేశారు. హ్మ్. అసలు దీనిపైన మీ అభిప్రాయం ఏంటి హ్మ్. సార్? హ్మ్. రైట్. సిబిల్ స్కోర్ అనేది మాకు చిన్నప్పుడు ఏం తెలీదు. సిబిల్ ఇవన్నీ ఏం తెలీదు. హ్మ్. ఇప్పుడంటే అన్ని లోన్‌లు ఇచ్చేవాళ్ళు. మా చిన్నప్పుడు మేము చాలా కష్టపడి ఏదన్నా సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ స్కీమ్ కింద ఏదో చిన్నది ఏదన్నా ప్రింటింగ్ ప్రెస్ పెట్టుకుందామన్నా, ఏమడిగినా బ్యాంకులు లోన్‌లు ఇచ్చేవి కావు. హ్మ్. గవర్నమెంట్ నుంచి ఏదన్నా ఉంటే, ఏదన్నా పథకం కింద అడిగినా సరే చాలా లోన్‌లు ఇవ్వటానికి ముందుకొచ్చేవి కావు. ఎప్పుడైతే ఈ గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్ పెరిగిన తర్వాత దెన్ ప్రైవేట్ బ్యాంకులు రావటం మొదలైనయి. ఇక లోన్‌లు ఇవ్వటం అనేది ఎక్కువైపోయింది. లోన్‌లు ఇవ్వటము, వసూలు చేసుకోవటం, ప్రతి దానికి లోన్ ఇవ్వటము. హ్మ్. సో, ఎడ్యుకేషనల్ లోన్, హోమ్ లోన్, కార్ లోన్, వెహికల్స్ లోన్ ఇవ్వటం. ఇట్లా రకరకాల లోన్‌లు ఇవ్వటం. పర్సనల్ లోన్స్, ఆ తర్వాత క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్ హ్మ్. ఇటువంటియన్నీ మా చిన్నప్పుడు లేవు. బ్యాంక్‌కెళ్ళి విత్‌డ్రావల్ ఫార్మ్ రాస్తే దయతలిసి ఆళ్ళు క్యూలో నిలబడితే ఎప్పుడో డబ్బులిచ్చేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు. మనకి ఏటీఎం లోకి వెళ్ళిపోయి డెబిట్ కార్డ్ పెట్టి డ్రా చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డ్ ఉంటుంది. అప్పటికప్పుడు మనం వాడుకోవచ్చు. ఇట్లాంటి అనేక ఫెసిలిటీస్ పెరిగిపోయినియి. అండ్ ప్రజల్లో కూడా అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు అప్పర్ మిడిల్ క్లాస్‌కి ఎక్కువ మంది జంప్ చేశారు. హ్మ్. అంటే ఈ ఐటీ బూమ్ వచ్చిన తర్వాత సాఫ్ట్‌వేర్ జాబ్స్ రావటం వలన డబ్బు సంపాదన కాస్త ఈజీ అయింది. ఒక గ్రాడ్యుయేషన్ చదివిన వాళ్ళకి సంపాదన ఈజీ అయిపోయి ఆ డబ్బు ఖర్చు పెట్టడం గూడా పెరిగిపోయింది. దాంతో పాటు గ్లోబలైజేషన్ జరిగిన తర్వాత క్యాపిటలిస్ట్‌లు ఏం జేస్తారు? మీరు బానిసల్లాగా వర్క్ చేయాలి కాబట్టి మీ మనస్సుల్ని వాళ్ళు హ్యాండిల్ చేస్తూ ఉంటారు. హ్మ్. ఆ హ్యాండిల్ చేసే క్రమంలో వాళ్ళ ప్రొడక్ట్స్ కొనటంలో పోటీ పెడుతూ ఉంటారు. వాళ్ళ దగ్గరే పని చేయాలి. హ్మ్. వాళ్ళ కంపెనీనే ఉంటది. వాళ్ళే జీతం ఇస్తారు. ఇద్దరు పని చేపించుకుంటారు. 1.5 జీతం ఇస్తారు. అప్పుడు మనం చాలా ఖుషి అయిపోతాము. 1.5 జీతం వస్తుందనుకో. కానీ ఇద్దరు పని చేస్తూ ఉంటాం. ఆరోగ్యం మొత్తం పాడవుతుంది. ఇవేం చూడం. ఆ తర్వాత వచ్చిన జీతంతోని మళ్ళీ వాళ్ళ ప్రొడక్ట్సే ఏవో ఉంటాయి. వాళ్ళ ప్రొడక్ట్సే కొనుక్కొని వాషింగ్ మిషన్‌లు రకరకాల బ్యూటీకి సంబంధించినవి, పెద్ద పెద్ద టీవీలు, బైక్స్, కార్స్, బిల్డింగ్స్ ఇటువంటి అలాగే వచ్చేసి టూర్స్‌కి లోన్‌లు ఇస్తూ ఉంటారు. ఇలా రకరకాలుగా వాళ్ళ వస్తువులు కొనుక్కుంటానికి లోన్స్ ఇస్తూ ఉంటారు. హ్మ్. ఆ లోన్‌లిచ్చి తీసుకుంటారు చాలామంది. తీసుకొని ఆ ఈఎంఐ అంటే మంత్లీ ఇంత పేమెంట్స్ చొప్పున పెట్టుకొని ఇంక్లూడింగ్ ఇంట్రెస్ట్‌తో కలుపుకొని వాళ్ళొక ఇన్‌స్టాల్‌మెంట్ చెప్తారు. నెలకింత పే చేయాలని. అది పే చేస్తూ ఉంటాం. పే చేస్తూ ఉంటే క్రమంగా ఎన్ని సంవత్సరాలకో లేకపోతే ఇన్ని నెలలకో ఎప్పటికో దాన్ని బట్టి అవి తీరిపోతూ ఉంటాయి. ఇది వాళ్ళ యొక్క డిజైన్. హ్మ్. ఈ డిజైన్‌ని కొంతమంది బ్యాంక్స్ వాడుకుంటుంటే కొంతమంది వినియోగదారులు కూడా ముందు లోన్ తీసుకుంటారు. కొంతకాలం వాడుకొని లోన్ కట్టకపోతే ఏమవుతుంది? వాళ్ళొచ్చి ఆ ప్రాపర్టీని తీసుకుపోతారు. సపోజ్ ఒక బుల్లెట్ కొంటారు. ఎన్నో లక్షల రూపాయల విలువైనటువంటిది ఏదో ఒక పెద్ద వెహికల్ బైక్ కొంటారు. హ్మ్. ఆ బైక్ ఒక 5,00,000 10,00,000 ఉంటది. కొన్న తర్వాత వీళ్ళొక 1 ఇయర్ పాటు కడతారు. ఒక 1,00,000 2,00,000 కట్టేసి వదిలేస్తే ఏమవుతుంది? వాళ్ళొచ్చి ఆ బైక్‌ని పట్టుకుపోతారు. వీళ్ళకి కూడా బైక్ వద్దు. ఒక 2 సంవత్సరాల పాటు ఆ బైక్‌ని ఎంజాయ్ చేయటం కోసం తీసుకుంటారు. ఆ తర్వాత వీళ్ళు కూడా వదిలేస్తూ ఉంటారు. ఇట్లాంటివి కూడా క్రమక్రమంగా పెరిగిన తర్వాత మరి ఇలా చేసి వదిలేసి మళ్ళా లోన్ తీసుకుంటుంటే కష్టమవుతది కాబట్టి, ఈ సిస్టమ్ ఏం చేసిందంటే వీళ్ళకొక స్కోర్ ఇచ్చి, వీళ్ళు లోన్ కట్టే విధానానికి సర్టిఫై చేసి, ఇతను మంచి బాలుడా? కాదా? హ్మ్. అంటే తీసుకొని టైంకి కట్టేస్తుంటే మంచి బాలుడు, లేకపోతే చెడ్డ బాలుడు హ్మ్. అనేటువంటి ఆ యొక్క సర్టిఫికేట్ ఇవ్వటమే ఈ సిబిల్ స్కోర్. ఓకే. అంటే ఈ బ్యాంకింగ్ సిస్టమ్. ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే ఏ బ్యాంక్ ఒక బ్యాంక్‌కి కమ్యూనికేషన్ ఉండేది కాదు. ఇప్పుడు పాన్ నంబర్, ఆధార్ కార్డ్ నంబర్ ఇవన్నీ కూడా అటాచ్ చేయటం వల్ల అది కొడితే చాలు అందరికి వచ్చేస్తుంటది. హ్మ్. సో, ఇంతకుముందు ఎస్‌బీఐలో మా చిన్నప్పుడు ఎస్‌బీఐలో లోన్ తీసుకుంటే, ఆంధ్ర బ్యాంక్‌లోనో లేకపోతే ఇంకోటేదో గ్రామీణ బ్యాంక్‌లో తీసుకుంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉండేది కాదు. అక్కడ లోన్ ఉండేది, ఇక్కడ లోన్ ఉండేది రకరకాలుగా ఉండేది. ఇప్పుడు అట్లా కాకుండా ఒక దగ్గర ఎక్కడన్నా డిఫాల్టర్ అయితే అంటే ఏంటి? పే చేయకుండా ఎగ్గొట్టినట్లయితే ఆ ఇన్ఫర్మేషన్ అందరికీ వచ్చేస్తది. హ్మ్. అతనికొక హిస్టరీ ఉంటుంది. దాని ప్రకారం మిగతా బ్యాంకులు కూడా ఇవ్వాలా? వద్దా? అనేది చూసుకుంటూ ఉంటాయి. ఈ విధంగా సిబిల్ స్కోర్ అనేది ఒకటి ఆ యొక్క సిస్టమ్ ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత, అందులో మనము ఎంత
ప్రాపర్‌గా మనం పే చేస్తున్నాం. అసలు తీసుకున్నామా? లేదా? ఇవన్నీ గూడా అందులో ఉంటూ ఉంటాయి. అయితే ఇది ఒకటి బ్యాంకింగ్ సిస్టమ్. పెళ్లి వచ్చేసరికి సహజంగా పెళ్లనేది నేచర్‌లో లేదు. సమాజంలో ఇద్దరి మధ్య అగ్రీమెంట్. హ్మ్. మేమిద్దరం కలిసి జీవిస్తాము. మా మధ్య సెక్స్ ఉంటుంది. మా మధ్య పిల్లలు పుడితే వాళ్ళ బాధ్యత ఇద్దరం సమానంగా తీసుకుంటాం. మధ్యలో ఎవరు ఆ అగ్రీమెంట్‌ని చట్టప్రకారమైన అగ్రీమెంట్‌ని తప్పినా వాళ్ళ యొక్క వాళ్ళు కంపెన్సేషన్ పే చేయాలి. హ్మ్. రైట్? అది ఉన్నటువంటి అగ్రీమెంట్. ఆ అగ్రీమెంట్ ప్రకారం ఇద్దరు వాళ్ళ మధ్య ప్రేమాభిమానాలతో కలిసి ఉండాలి. కానీ మనకి పెళ్లనేది క్రమక్రమంగా ప్రేమాభిమానాలు పూర్వపు రోజులంటే చిన్న పిల్లలకి పెళ్లి చేసేవాళ్ళు. అమ్మాయి పుబెర్టీకి ఎంటర్ కాకముందే పెళ్లి చేసి, మళ్ళీ ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉండేవాళ్ళు. కొంచెం ఎదిగిన తర్వాత 14, 15 సంవత్సరాలు రాగానే వాళ్ళిద్దరిని కాపురం చేపిచ్చేవాళ్ళు. పెద్దల దగ్గరే ఉండేవాళ్ళు కాబట్టి, ఆ సిస్టమ్ వేరు. ఇప్పుడు మారిపోయింది. బాల్య వివాహాల్ని రద్దు చేశారు. 18 ఇయర్స్ మొన్నటిదాకా ఉండేది. ఇప్పుడు 21 ఇయర్స్ దాటితే గాని ఆడపిల్లలకు కూడా పెళ్లి చేస్తానికి చట్ట ప్రకారం అర్హులు కాదు. జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికి 18 ఇయర్స్ లోపు వాళ్ళ పెళ్ళిళ్ళు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికీ జరుగుతూ ఉన్నాయి. కానీ అది చట్ట ప్రకారం వాలిడ్ కాదు. కావాలంటే రద్దు చేసుకోవచ్చు కూడా. హ్మ్. రద్దు చేసుకునే హక్కు గూడా ఉంటుంది. అయితే చట్ట ప్రకారం అయితే అది వాలిడ్ కాదు. అయితే ఈ పెళ్లి చేసుకునేటప్పుడు పూర్వపుంలో వాళ్ళ దగ్గర వాళ్ళని చేసుకుంటూ ఉండేవాళ్ళు. హ్మ్. అదే కులంలో చుట్టాలు ఎవరన్నా అవుతున్నారా అని చూసుకునేవాళ్ళు. ఆ తర్వాత కొంచెం బయటకి వెళ్తున్నారు. బయటకి వెళ్ళినప్పుడు వాళ్ళ గురించి ఎక్కువ తెలీదు మనకి. తర్వాత మ్యాట్రిమోనీ సైట్స్ వచ్చినియి. హ్మ్. ఎవరో తెలీదు. వాళ్ళు చూసుకొని ఒక బాగా ఇప్పుడేం జూసారు? క్రైటీరియా పెళ్ళికేంటి అనంటే ఎట్లాగో తెలియదు కదా! కాబట్టి తెలిసేయి ఏమున్నాయి? డబ్బు. హ్మ్. సో, డబ్బు ఉంటే వీళ్ళు హ్యాపీగా ఉండిపోవచ్చని వీళ్ళేం జేస్తున్నారంటే, అవతల వ్యక్తి ఎంత సంపాదిస్తున్నాడు? ఎంత ఆస్తి ఉంది? వాళ్ళకి వారసులు ఎంతమందున్నారు? ఇటువంటి ఎంక్వైరీ పెరిగిపోయింది. మ్యాట్రిమోనీలో చూసుకుంటారు. అబ్బాయి అమెరికాలో ఉంటాడు. అమ్మాయి ఇంకెక్కడో ఉంటది. ఇండియాలోనో, ఆస్ట్రేలియాలోనో ఉంటది. వీళ్ళిద్దరూ చూసుకుంటారు. వాళ్ళు ఏం జేస్తున్నారు? ప్యాకేజ్ ఏంటి? ఇదే ఎక్కువైపోయింది. ఇల్లుందా? డబుల్ బెడ్‌రూమ్ ఉందా? లేకపోతే త్రిపుల్ బెడ్‌రూమ్ ఉందా? విల్లా ఉందా? బెంగుళూరులో ఉందా? ఇటువంటియన్నీ చెక్ చేసుకోవటం అయిపోయి, ఆహ్, కెరీర్ లిస్ట్‌లు అంటాం మనం. అందులో పడిపోయిన వాళ్ళకి ఇంకేమి చూసుకోలేదు. అలా చూసుకుంటూ, డబ్బులు చూసుకుంటూ, ఈ అమ్మాయి ప్యాకేజ్ ఎంతుంది? ఈ అమ్మాయికి తల్లిదండ్రులకు ఆస్తి ఎంతుంది? కట్నం రూపంలో ఇస్తారా? లేదంటే తర్వాత ఇస్తారా? ఆస్తిలో వాటా ఇస్తారా? వారసులెవరు? లేకపోతే ఎట్లాగో వచ్చేస్తుంది. ఇట్లాంటి లెక్కలేసుకోవటమే పెళ్ళికి ముఖ్యమైనదయిపోయింది. రైట్? అలా లెక్కలేసుకునే క్రమంలో రకరకాలుగా వాళ్ళని వెళ్ళి, ఆ కంపెనీకి వెళ్లి ఎంక్వైరీ చేసుకోవటం. వాళ్ళ సాలరీ స్లిప్స్ కూడా చెక్ చేసుకోవటం జరుగుతుంది. ఒక 20 సంవత్సరాల నుంచి. వాళ్ళ సాలరీ స్లిప్ ఎంతుంది? నిజంగా ఆ స్లిప్ నిజమా కాదో తెలీదు. అక్కడికెళ్లి ఎంక్వైరీ చేసుకుంటారు. అతను ఎంతకాలం ఆ కంపెనీలో చేస్తాడు? కంపెనీకి ఎంత రెస్పాన్సిబిలిటీ తెలీదు. అలాగే వచ్చేసి ప్రాపర్టీస్. ప్రాపర్టీ డాక్యుమెంట్స్ కూడా చెక్ చేసుకోవడం మొదలుపెట్టారు. హ్మ్. ఈ క్రమంలో వాళ్ళు ఇప్పుడేమైందంటే గత ఒక 15, 20 సంవత్సరాల నుంచి పెళ్ళికి ముందు ఆ అబ్బాయిని తీసుకొచ్చి హైదరాబాద్‌లో పెడతారు. హ్మ్. ఒక మంచి జాబ్ చేస్తున్నట్టుగా చూపిస్తారు. ఆ తర్వాత ప్రాపర్టీస్ కూడా చూపిస్తారు. తర్వాత పెళ్లి తర్వాత ఒకటొకటి తీసేస్తూ ఉంటారు. హ్మ్. ఎలాగైతే ఇప్పుడు అమెరికా పంపించడానికి ఏమైందంటే వీసా ఇవ్వాలంటే వీళ్ళకింత ప్రాపర్టీ ఉంది. బ్యాంక్‌లో ఇంత బ్యాలెన్స్ ఉంది. ఎందుకంటే అమెరికాలో వెళ్ళిపోయి అమెరికా మీద డిపెండ్ అయిపోతే వాళ్ళకి కష్టమవుతది కాబట్టి వాళ్ళేం జేస్తారంటే వీళ్ళు మళ్ళీ వచ్చేటువంటి శక్తి ఉందా లేదా చూసుకుంటారు. రిటర్న్ టికెట్ లేకపోతేనేమో వీళ్ళకింత ప్రాపర్టీ ఉంది. ఇంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది అని చూపిస్తే తప్ప వీసా ప్రాసెస్ అవ్వదు. ఆ క్రమంలో ఏం జేస్తున్నారు బ్యాంక్ బ్యాలెన్స్ అంతా ఎక్కడో అప్పు తెచ్చి అందులో వేస్తారు. ప్రాపర్టీ చూపిస్తారు. తర్వాత అతను వెళ్ళిపోగానే మొత్తం విత్‌డ్రా చేసేస్తారు. సేమ్ అదే పెళ్ళికి కూడా అటువంటి టెక్నిక్ చేసి పెళ్ళికి ముందు బ్రహ్మాండంగా చూపిస్తారు. కారుంటది. హైదరాబాద్‌లో ఉంటాడు. నల్ల కళ్ళజోడు పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు. అండ్ బిల్డింగ్స్ ఉంటాయి. జాబ్ ఉంటది. అక్కడికెళ్లి ఎంక్వైరీ చేసుకుంటారు. ఏదో మేనేజ్ చేసి చెప్తారు వాళ్ళకి. తీరా పెళ్లయిన తర్వాత మళ్ళీ ఆ ఊరు తీసుకుపోయి అక్కడ ఏదో వ్యవసాయమో ఏదో పెట్టిస్తూ ఉంటారు. ఒక పెళ్లైన 6 నెలలకో, సంవత్సరానికో. హ్మ్. ఇలా రకరకాల మోసాలు జరుగుతున్నాయి కాబట్టి వీళ్ళు మరింత చెక్ చేసుకోవటం ఆడపిల్లల్ని చేస్తూ ఉన్నారు. ఆ క్రమంలో ఇవన్నీ చూపిస్తుంటే ఇవన్నీ ఉన్నాయి. డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా! ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. బిల్డింగ్ గూడా ఒరిజినలే. అన్నీ ఒరిజినల్ ఉన్నాయి. కానీ ఏమవుతుంది ఈ మధ్యలో ఏమవుతుందంటే తీరా పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళకి అప్పులుండిపోతున్నాయి. కేవలం ఆస్తులు మాత్రమే చూపిస్తున్నారు. ఆస్తులు మాత్రమే చూసుకొని పెళ్లి చేసుకుంటున్నారు.
తీరా అక్కడికెళ్ళేసరికి ఈమేమనుకుంటది ఆస్తుల మించి ఇక కలలు కంటూ ఉంటదిక. ఇంత ఆస్తుంది, ఇంతుంది, ఇంతుంది. ఇక నా లైఫ్ ఇలా ఉంటదని ఈ అమ్మాయి పేరెంట్స్ కలలు గాని వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్లి తీరా వెళ్ళేసరికి దానికి సరిపడా అప్పులు గూడా ఉంటుంది. హ్మ్. అమెరికాకి గూడా అప్పులున్నాయి. మనకంటే ఎక్కువ అప్పులుంటాయి. ఆస్తులెన్నున్నాయి అప్పులు గూడా ఈక్వల్ ఉంటుంది. నికరంగా అంటే నెట్ వాల్యూ వచ్చేసరికి ఏం పెద్దగా ఉండట్లేదు. హ్మ్. ఎవరో ఒక అబ్బాయి ఉంటాడు. ఆస్తి లేదు. బిల్డింగ్స్ లేవు. కానీ ఒక 50,00,000 ప్రాపర్టీ ఎంతో ఉంది. ఇతనికి 4,00,00,000 ప్రాపర్టీ ఉంది. కానీ దాదాపుగా 3,75,000 3,75,00,000 అప్పు గూడా ఉంది. హ్మ్. నెట్ ప్రాపర్టీ ఎంతుంది ఇతనికంటే 25,00,00,000 ఉంది. 25,00,000 ఉంది. అతనికి 50,00,000 ఉంది. ఆ 50,00,000 ఇతన్ని రిజెక్ట్ చేసేసి ఇతను పెళ్లి చేసుకుంది ఈ అమ్మాయి. తీరా చూసేసరికి ఏమైంది? అప్పులే ఉండిపోయినాయి. ఇలా రకరకాలుగా మోసాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ మధ్య కొంతమంది ఆర్థికవేత్తలు తెలివిగా ఏం జెప్పారంటే, మీరు ఆస్తులు జూస్తున్నారు, కార్లు జూస్తున్నారు. కానీ అతని సిబిల్ స్కోర్ చెక్ చేసేవాళ్ళు ఎంతమందున్నారు అని ఈ మధ్య మన మోటివేషన్ స్పీకర్స్ కూడా వాడుతూ ఉన్నారు. అమ్మాయినిచ్చేటప్పుడు సిబిల్ స్కోర్ చూడండి. ఎందుకంటే అది ఓపెన్ డాక్యుమెంట్ కాబట్టి హ్మ్. ఎక్కడో కాడ దొరుకుతూ ఉంటుంది. కాబట్టి సిబిల్ స్కోర్ చూడండి అన్న దాంట్లో కొత్తగా తెలివైనటువంటి ఈ పెళ్లి అనే వ్యాపారం జేసేటువంటి పేరెంట్స్ సిబిల్ స్కోర్ చూసుకోవటం కూడా మొదలుపెట్టారు. ఆ క్రమంలో మనకి వచ్చినటువంటి న్యూస్ కొత్తగా వచ్చింది కాబట్టి ఇది కొత్తగా అనిపిస్తుంది. హ్మ్. న్యూస్ ఎలా ఉంటదంటే, కుక్క మనిషిని గరిస్తే న్యూస్ కాదు. హ్మ్. మనిషి కుక్కని గరిస్తే అది పెద్ద న్యూస్ అవుతది. అట్లా సిబిల్ స్కోర్ చూసుకొని, సిబిల్ స్కోర్ లో ఉండేసరికి వాళ్ళు క్యాన్సెల్ చేసుకున్నారు. తప్పేం లేదు. ఎందుకంటే పెళ్ళిని వ్యాపారం చేసుకున్నారు కాబట్టి. హ్మ్. సో, ఇట్లా చేసుకున్నారు. అది న్యూస్ అయింది. పోను పోను ఇంకా అట్లాగే సిబిల్ స్కోర్ చూసుకుంటారు. ఇన్ ఫ్యూచర్ సిబిల్ స్కోర్ కూడా మెయింటైన్ చేస్తారు. దానికి కూడా ఏదో మెయింటైన్ చేసి వేరే అప్పులుంటాయి. సిబిల్ స్కోర్ కట్టుకుంటాడు బ్రహ్మాండంగా బయట అప్పులు చేస్తూ ఉంటాడు. తీసుకొస్తాడు. ఈ బ్యాంక్ అప్పులు తీర్చేస్తాడు. పెళ్లయ్యేదాకా సిబిల్ స్కోర్ బ్రహ్మాండంగా మెయింటైన్ చేస్తాడు. బ్యాంక్‌లో ఎక్కడా కూడా అప్పుల్లో ప్రాపర్‌గా ఉంది. బయటెక్కడో 8,00,00,000 అప్పుంటది. దాన్నెలా తెలుసుకుంటారు? కష్టమవుతుంది. కాబట్టి ఇది ప్రాక్టీస్‌గా మారుతుంది. ఇక ముందు ఇంకాస్త పరాకాష్ఠగా చేరే అవకాశాలుంది. కానీ పెళ్ళికి కావాల్సింది డబ్బులు మాత్రమే కాదు. అతని యొక్క వ్యక్తిత్వం. ఎలాగో వ్యక్తిత్వం తెలీదు కదా సార్! డబ్బులన్నా చూసుకుందాం అంటున్నారు వాళ్ళు. హ్మ్. వ్యక్తిత్వాన్ని అంచనా వేయాలి. ఎంగేజ్‌మెంట్ అయ్యి పెళ్లి దాకా వచ్చేదాకా అతను ఎటువంటి వాడో మీకు అర్థం కాలేదంటే, అతను చెప్పే మాటలను బట్టి అర్థం కాలేదంటే, ఈ సివిల్ స్కోర్సో లేకపోతే డాక్యుమెంట్సో చూసుకొని ఏం చేసుకుంటారు? అంతేకాదు కొంతమంది ఒక క్లయింట్ ఏమంటారంటే, ఆ అమ్మాయికి పెళ్లి సంబంధం చూసి, అతను రైల్వే ఏదో సమ్ డ్రైవర్, హ్మ్. ట్రైన్‌ని నడిపే డ్రైవర్. హెల్త్ ఇష్యూస్ చాలా వస్తూ ఉంటాయని ఆ అమ్మాయి కంప్లెయింట్ చేస్తే, వాళ్ళ ఫాదర్ ఏమంటారంటే, అతనికేమన్నా అయితే ఆ జాబ్ నీకొస్తదట. హ్మ్. అంటే అటువంటి యాటిట్యూడ్‌లో పేరెంట్స్ ఉన్నారు. పేరెంట్స్‌కి ఆ పెళ్లి కొడుకు హెల్తీగా లేకుండా తనకేమైనా జబ్బు పడినా, లేకపోతే చనిపోయినా నీకు జాబొస్తది కదా! చేసుకో అంటున్నారు. అంటే జాబే ముఖ్యం తప్ప, ఆ అమ్మాయి యొక్కి భర్త ముఖ్యం కాదన్నట్టుగా అటువంటి యాటిట్యూడ్‌లో పేరెంట్స్ ఉన్నారు. ఇలా ఈ డబ్బు పిచ్చిలో పడి పరాకాష్ఠకు చేరుతూ ఉన్నారు. అబ్బాయికి వ్యక్తిత్వం లేనిదే సిబిల్ స్కోర్ ఉన్నా, జాబ్ ఉన్నా, ఎన్నున్నా సరే ఇబ్బందవుతూ ఉంటుంది. తర్వాత ఎంతసేపు పోగొట్టాలి ఇవన్నీ? ఈజీగా పోగొడుతూ ఉంటారు. ఏదో బిజినెస్ పెడతాడు, పోగొడతాడు. బెట్టింగ్‌లో కాస్తాడు, పోగొడతాడు. ఇంకా రకరకాలవన్నీ పనులు చేసి ఎవరో అమ్మాయితోని రిలేషన్‌లో ఉంటాడు, పోగొడతాడు. ఇటువంటియన్నీ చేసే అవకాశం ఉంది కాబట్టి, ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని చూడాలి. ఇంకొకటి ఇన్ని చెప్పుకుంటున్నట్టు ఇన్ని చెక్ చేస్తున్న వాళ్ళు, ఆ బ్లడ్ రిపోర్ట్ ఎవరైనా చెక్ చేస్తున్నారా? అదెవరు చెక్ చేయట్లేదు. అతనికేం జబ్బులున్నాయి? ఏంటి? అమ్మాయిది, అబ్బాయిది ఈ బ్లడ్ రిపోర్ట్ ఎక్స్‌చేంజ్ చేసుకుంటం లేదు. సిబిల్ స్కోర్‌లు ఎక్స్‌చేంజ్ చేసుకుంటున్నారు. ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ఎక్స్‌చేంజ్ చేసుకుంటున్నారు. హ్మ్. కానీ ఎవరన్నా అమ్మాయి గాని, అబ్బాయి తరపు వాళ్ళు పొరపాటున అబ్బాయి బ్లడ్ రిపోర్ట్ ఇవ్వండి, లేకపోతే బ్లడ్ ఇవ్వండి మేము చెక్ చేపించుకుంటాము అంటే మాత్రం విపరీతమైన కోపానికి గురవుతూ ఉంటారు. అలాగే అమ్మాయిని అడిగినా సరే తప్పేముంది అందులో? అమ్మాయి క్యారెక్టర్ మంచిదా, చెడ్డదా అని కాదు. హ్మ్. ఒక్కొక్కరికి జన్యుపరంగా కొన్ని వస్తూ ఉంటాయి. అలాగే వేరే కారణాల చేత రకరకాల జబ్బులు రావచ్చు. ఇటువంటియన్నీ ఉంటాయి కాబట్టి, ఒకసారి ఎందుకంటే వాళ్ళిద్దరూ ఫిజికల్‌గా ఒకటవుతారు. సెక్షువల్లీ ట్రాన్స్‌మిటెడ్ డిసీజెస్ ఉంటాయి. ఎన్నో కేసుల్లో అమ్మాయి ఏ తప్పు చేయకుండానే హస్బెండ్ ఎక్కడెక్కడో తిరిగొచ్చి, ఈ అమ్మాయికి హెచ్ఐవీ అంటించినయి ఉన్నాయి. హ్మ్. వాళ్ళకి ఆల్రెడీ హెచ్ఐవీ ఉన్న వాళ్ళకి కౌన్సెలింగ్ ఇస్తారు. ఇటువంటి దాసి పెళ్లి చేయొద్దని. కానీ ఎన్నో కేసుల్లో అట్లా దాసి పెళ్లి చేస్తూ ఉన్నారు. అమాయకమైనటువంటి ఆడపిల్లల జీవితాలు నాశనం అవుతూ ఉంటాయి.
హెచ్ఐవి కాకుండా అనేక రకాల జన్యుపరమైనవి ఉన్నాయి. అవి పిల్లలకొచ్చే అవకాశం ఉంది. ఆ అమ్మాయికి రాకపోవచ్చు. బట్ పిల్లలకొస్తుంది. ఒక కేసులో ఏదో భయంకరమైనటువంటి వ్యాధి అది. అది వాళ్ళ చుట్టాలు మేనకోడలిది. ఆమె అప్పటికి చెప్పింది. "ఏం కాదు, ఏం కాదు" అని చెప్పి పెళ్లి చేసిన తర్వాత కూతురికొచ్చింది. అతను చనిపోయాడు. ఆ వ్యాధితో కూతురిని పెట్టుకున్న అమ్మాయి ఒక్కతే ఉంది. ఇప్పుడు ఆ అమ్మాయి ఆ బిడ్డని పట్టుకొని ఎక్కడ పోతది? ఏం చేసుకుంటదిప్పుడు? చిన్న పిల్ల, వయసు చిన్నది, చక్కగా ఉంది. గవర్నమెంట్ జాబ్ కూడా ఉంది. హ్మ్. స్టిల్ ఏం చేయలేని పరిస్థితి. ఆ పిల్లనైతే చంపేసుకోలేదు కదా! సో, అట్లా వీళ్ళేం చేస్తున్నారంటే ఏదో ఒక విధంగా పెళ్లి చేసేసి వాడి దగ్గర పంపించేస్తే, ఇక ఆ తర్వాత ఇరుక్కుపోయి ఉంటదని చెప్పి, ఇలా అబద్ధాలు చెప్పో, ఏదో చెప్పి తోసేస్తూ ఉన్నారు. కాబట్టి మెచ్యూర్డ్‌గా ఆలోచించాలి. సిబిల్ స్కోర్ చెక్ చేసుకోండి కాదనట్లేదు. ప్రాపర్టీ డాక్యుమెంట్స్ కూడా చెక్ చేసుకోండి కాదనట్లేదు. కానీ ఆ అబ్బాయిని గాని, అమ్మాయిని గాని వాళ్ళ యొక్క వ్యక్తిత్వం, క్యారెక్టర్ అంటే ఎవరితో ఇంతకుముందు తిరిగింది, ఎవరిని ప్రేమించింది అది కాదు. హ్మ్. వాళ్ళకి జీవితం పట్ల ఉన్న అవగాహన ఏంటి? కెరీర్ పట్ల ఉన్న అవగాహన ఏంటి? పిల్లల పట్ల ఉన్న అవగాహన ఏంటి? పిల్లల్ని ఎట్లా పెంచదలుచుకున్నాము? లైఫ్ పార్ట్నర్ పట్ల ఉన్నటువంటి అవగాహన ఏంటి? ఇటువంటి వాటి పట్ల వాళ్ళ యాటిట్యూడ్ ఏంటి అనేది అంచనా వేసుకోవాలి. అవసరమైతే ప్రీ మ్యారిటల్ కౌన్సెలింగ్ తీసుకోవాలి. పెళ్ళికి ముందే కౌన్సెలింగ్ తీసుకొని, ఒక అవగాహన వచ్చిన తర్వాత వాళ్ళిద్దరికి పెళ్లి చేయాలి. అలాగే వచ్చేసి బ్లడ్ రిపోర్ట్ ఎక్స్‌చేంజ్ చేసుకోవటం అనేది కంపల్సరీ చేయాలి. నా ఉద్దేశంలో చట్టబద్ధం చేయాలి. హ్మ్. ఒక పెళ్లి వ్యాలిడ్ కావాలంటే ఖచ్చితంగా వాళ్ళ బ్లడ్ రిపోర్ట్‌లు ఎక్స్‌చేంజ్ చేసుకొని, సంతకాలు తీసుకొని అప్పుడే పెళ్ళికి వెళ్ళాలి. ఈ అడగండి. నిర్ణయం తీసుకున్నట్లయితే సార్ చాలా మందికి అనుకోకుండా ఏదైనా ఇప్పుడు చిన్న వయసులోనే షుగర్ అని ఇవి కూడా వస్తున్నాయి. భయపడి మళ్ళీ చాలా మంది పెళ్లి చేసుకోకుండా ఉంటే? తప్పేం లేదు గదా! ఇప్పుడు మీకు షుగర్ ఉంది అని తెలిసి డయాబెటిక్ ఏమి జబ్బు కాదు. అది డిజార్డర్. సరిగ్గా లైఫ్ స్టైల్ లేకపోవటం వలన అంటే లైఫ్ స్టైల్‌లో క్రమశిక్షణ లేకపోవడం వల్ల డయాబెటిక్ వస్తది. ఇప్పుడు సిబిల్ స్కోర్ చూసుకొని ఏం చెప్పారు? ఆర్థిక క్రమశిక్షణ లేదు. హ్మ్. మరి శారీరకమైన క్రమశిక్షణ గావాలి గదా! హ్మ్. ఆ అబ్బాయికి ఇంత పొట్టుంటది పెళ్లి చేస్తున్నారు. మరి కానీ సిబిల్ స్కోర్ బాగుండాలి. హ్మ్. రైట్? సిబిల్ స్కోర్ బావుంది. మళ్ళీ పెళ్లి చేసుకున్న తర్వాత అప్పు తీసుకున్నాడు. అతను జబ్బు పడిపోయి పని చేయలేకపోతే అప్పుడేంటి పరిస్థితి? కాబట్టి డయాబెటిక్, హైపర్ టెన్షన్ ఉన్నట్లయితే అవి తెలుసుకోవచ్చు కదా! తప్పేముంది అందులో అదేం నేరం గాదు గదా! హ్మ్. సిబిల్ స్కోర్ తక్కువ ఉండటం గూడా నేరం గాదు. తనేదో కారణం చేత పే చేయలేకపోయాడు. హ్మ్. తక్కువుంటే నేరం గదా! దాన్ని పట్టుకొని నువ్వు క్యాన్సెల్ చేసుకునేటప్పుడు, ఇప్పుడు ఈ అమ్మాయి ఎట్లాగో అమ్మాయి చిన్నదుంటది. అబ్బాయి పెద్దవాడుంటాడు. హ్మ్. వయసు డిఫరెన్స్ కూడా చాలా ఎక్కువ ఉన్న చేసుకుంటున్నారు. మొన్నొక కేస్‌లో 18 సంవత్సరాల తేడా. హ్మ్. అమ్మాయి 18 ఇయర్స్ ఉంటే, అతను 36, 37 ఇయర్స్ ఉన్నప్పుడు పెళ్లి చేస్తే, ఇప్పుడు 40స్‌లోకి తను 20స్‌లోకొచ్చింది. ఇప్పుడు అంత తేడా ఉండి, ఇంకోటేదో ఇబ్బంది గూడా ఉంటే, ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? కదా! కాబట్టి బ్లడ్ రిపోర్ట్, బీపీలు, షుగర్‌లు ఇటువంటి కంప్లీట్ బ్లడ్ పిక్చర్, ఏమన్నా జబ్బులుంటే, సెక్షువల్లీ ట్రాన్స్‌మిటెడ్ జబ్బులున్నట్లయితే తెలుసుకుంటే తప్పేం లేదు. అది ఇష్టపడి పెళ్లి చేసుకోవచ్చు. నాకు ఆ అబ్బాయికి హెచ్ఐవి ఉన్నా పర్లేదు, ఆస్తి ఉందని పెళ్లి చేసుకొని ఒక అమ్మాయి ఉంటే చేసుకోనివ్వండి తప్పేముంది? ఇద్దరికి అంగీకారమై చేసుకుంటే ఏ జబ్బులున్నా పర్లేదు. కానీ దాసి చేయటం, ఆ అబ్బాయికి అప్పులున్నాయని దాయటం ఎంత తప్పో, దానికంటే చాలా పెద్ద తప్పు గదా! ఏమైనా జబ్బులుంటే దాయటం. కాబట్టి బ్లడ్ రిపోర్ట్ ఎక్స్‌చేంజ్ జేసుకోవాలి. ఎక్స్‌చేంజ్ చేసుకున్న తర్వాత పెళ్లయిన తర్వాత వస్తే చేసేదేం లేదు. ఇప్పుడు మీరు ఇన్స్యూరెన్స్ కంపెనీకెళ్ళి ఒక వయసు దాటిన తర్వాత మీకు ఇన్స్యూరెన్స్ ఇవ్వాలంటే రకరకాల టెస్టులు జేస్తారు. వెయిట్ చూస్తారు. బ్లడ్ రిపోర్ట్ చూస్తారు. ఇవన్నీ చూసిన తర్వాతే మీకు ఇన్స్యూరెన్స్ ఇస్తారు. ఎందుకు? అంటే ఆల్రెడీ జబ్బున్నోడిని ఇన్స్యూరెన్స్ చేసుకొని అతనికేదన్నా అయితే ఇన్స్యూరెన్స్ కంపెనీ లాస్ అవుద్ది కాబట్టి. హ్మ్. కదా! అలాగే ఈ మ్యారేజ్ చేసుకునేటప్పుడు కూడా ఈ టెస్ట్‌లన్నీ చూసుకొని వెయిట్ ఎంతున్నాడు? హైట్ ఎంతున్నాడు? ఇతనికి ఫ్యాట్ ఎంతుందిప్పుడు? అలాగే వచ్చేసి బ్లడ్ రిపోర్ట్‌లో షుగర్ లెవెల్స్ ఎంతున్నయి రాండమ్‌లీ బీపీ ఉంటుందా? అలాగే ఏమన్నా వేరే వంశపారపర్యంగా వచ్చేవున్నాయా? లేకపోతే మనకి బయట నుంచి ట్రాన్స్‌మిట్ అయ్యేటువంటి హెచ్ఐవి, హెపటైటిస్ బి లాంటివి ఏవో కొన్నుంటాయి. హ్మ్. మెడికల్ ప్రొఫెషనల్స్ తెలుస్తాయి. వాటిని చెక్ జేసుకుంటే తప్పేముంది? కాబట్టి పెళ్ళికి ముందు రక్త పరీక్షలు చేసుకోవటం చట్టబద్ధం చేయాలి. సిబిల్ స్కోర్ వాళ్ళిష్టం ఎట్లాగో చూసుకుంటారు. ఇది ఇద్దరిది. హ్మ్. ఓన్లీ అబ్బాయిదొక్కటే కాదుగా అమ్మాయికి కూడా ఉండొచ్చు కదా! హ్మ్. కేవలం అబ్బాయినే మనం అడగట్లేదు. మా అమ్మాయిది ఇస్తాం. మీ అబ్బాయిదివ్వండి. మా అబ్బాయిది ఇస్తాం. మీ అమ్మాయిదివ్వండి అనేటువంటి మెచ్యూరిటీ రావాలి. సిబిల్ స్కోర్ చెక్ చేసుకోవటంలో తప్పేమీ లేదు. కానీ అంతకంటే మెచ్యూర్డ్‌గా
ఈ ఈ ఆహ్, రక్త పరీక్షలు, బ్లడ్ టెస్టులు చేపించుకొని ఒకరికొకరు తెలియజేసుకున్నట్లయితే ఇంకా మంచిగా ఉంటుందనేది నా ఉద్దేశ్యం. ఇవి ఇలా పెళ్లి సంబంధాలు చూసుకునేటప్పుడు పోలీస్ వెరిఫికేషన్ కూడా అవసరం అంటారా సార్? చేసుకుంటే పర్లేదు. అయితే మనం ఎంక్వైరీ చేసేది మన చుట్టాలు వెళ్లి అక్కడికెళ్లి కనుక్కునేది ఇటువంటి నేర ప్రవృత్తి ఉందా? హ్మ్. నేర ప్రవృత్తి ఉందా? లేకపోతే ఇతను ఎటువంటి వాడు? కానీ ఈవెన్ నేర ప్రవృత్తి ఉండి కేసులున్నా సరే పెళ్లిళ్ళు చేసి ఇచ్చి ఆడపిల్లలనిచ్చి చేస్తున్నారు. స్టిల్ ఒకవేళ అవసరం అనుకుంటే పోలీస్ వెరిఫికేషన్ గూడా చేసుకోవచ్చు. ఇప్పుడు పాస్‌పోర్ట్ మనకివ్వాలంటే పోలీస్ వెరిఫికేషన్ చేస్తున్నారు. హ్మ్. అలాగే ఒక గవర్నమెంట్ జాబ్ కావాలంటే పోలీస్ వెరిఫికేషన్ చేస్తారు. ఎందుకు? ఇతని యొక్క ప్రవృత్తి ఎలా ఉందనేది. అటువంటిది ఒక జీవితం. జాబ్ కంటే ముఖ్యం గదా! ఈ అమ్మాయి జీవితం. అవును. జాబ్‌లోనే ఇన్ని చెక్ చేసుకుంటున్నప్పుడు జీవితానికి ఇంకెన్ని చెక్ చేయాలి? కాబట్టి ఈ 2 వైపులా చెక్ చేసుకోవచ్చు. అమ్మాయిని గూడా చెక్ చేస్తుంటారుగా అమ్మాయి క్యారెక్టర్ ఎటువంటిది? అక్కడికి వెళ్లి ఇంటి పక్కనోళ్ళని అడుగుతారు. అయితే ఇలా అడగటం వల్ల పెద్దగా ఏం తెలీదు. మీరు ఏది అడిగారో అది మేనేజ్ చేసి చెప్పిస్తూ ఉంటారు. అక్కడ ఆల్రెడీ కొంతమందిని ఉంచుతారు. వెరిఫికేషన్ వస్తారు. అంటే అమ్మాయి మంచిదని చెప్పిస్తారు. లేదంటే కొంతమందుంటారు వాళ్ళ అమ్మాయి మంచిదన్నా, చెడ్డదన్నా అని చెప్పేస్తూ ఉంటారు. అలా కాకుండా ప్రీమారిటల్ కౌన్సెలింగ్ తీసుకొని, ఆ అమ్మాయి, అబ్బాయి మాట్లాడటంలోనే అంచనా వేసుకోవచ్చు. హ్మ్. నీ ఫ్రెండ్స్ గురించి చెప్పమంటే అతను నా ఫ్రెండ్ ఒకతను అమెరికాలో ఉన్నాడు. ఒకతను ఆస్ట్రేలియాలో ఉన్నాడు. అతను ఇంత సంపాదించాడు, అంత సంపాదించాడు అని చెప్తున్నాడనుకోండి. అతనికి దేని మీద యాటిట్యూడ్ ఉంది? దేని మీద ఇంట్రెస్ట్ ఉందంటే డబ్బు మీద. అలాగే ఈ అమ్మాయి గూడా అదే చెప్తుంది ఎంతసేపు. చెబుతుంటే డబ్బు మీద ఇంట్రెస్ట్ ఉంది. అలా కాకుండా ఈ అమ్మాయి ఇంత చదువుకుంది, అంత చదువుకుంది. ఇట్లా ఉంటది, అట్లా ఉంటది. ఇటువంటివన్నీ చెప్తుంటే ఆ అమ్మాయికి చదువు మీద ఇంట్రెస్ట్ ఉంది. ఇంకొకరు ఎవరో డిస్కస్ చేస్తున్నప్పుడు జపాన్ గురించి మాట్లాడుతూ జపాన్ పెట్టుబడిదారు వ్యవస్థ, లేకపోతేనేమో అమెరికా పెట్టుబడిదారు వ్యవస్థ, చైనాలో కమ్యూనిజం ఇట్లా ఉంది. ఇటువంటివి మాట్లాడుతూ సామాజిక అంశాల మీద ఉంది. ఇంకొకరు ఎవరో ఉన్నారు వాళ్ళేం చెప్తున్నారంటే, మేము 6 నెలలకోసారి తిరుపతెళ్ళొస్తాము. ఇంకా కుంభమేళాకెళ్ళొచ్చామంటే వాళ్ళకి భక్తి మీద ఇంట్రెస్ట్ ఉంది. ఫ్యామిలీ కల్చర్. అంతేకాదు వాళ్ళతో పాటు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళని కూడా చూడాలి. హ్మ్. ఇప్పుడు ఆ అమ్మాయి 23 ఇయర్స్ ఉంటది. చాలా ఫిట్‌గా ఉంది. హ్మ్. వాళ్ళ మదర్ ఎలా ఉంది? మేనత్త ఎలా ఉందో కూడా చూసుకోవాలి. హ్మ్. ఆమె 40లో ఉంది. చాలా ఒబేస్ అయిపోయింది. అంటే రేపు ఈ అమ్మాయి ఒబేస్ అయిపోయే అవకాశాలుంది. ఇష్టమైతే చేసుకోవచ్చు. అలాగే అబ్బాయి కూడా ఫిట్‌గా ఉన్నాడు. జుట్టు కూడా ఉంది. అమ్మాయికి జుట్టు అంటే చాలా ఇష్టం. వాళ్ళ ఫాదర్, మేనమామలు వాళ్ళందరూ బాల్డ్ హెడ్ ఉంది. ఏదైనా బాల్డ్ హెడ్ వచ్చే అవకాశం ఉందనేది ప్రిపేర్డ్‌గా ఉండాలి. ఇప్పుడు చాలా ట్రీట్‌మెంట్‌లొచ్చినియి. అంటే ఈమె కూడా ఖచ్చితంగా రేపొద్దున ఒబేస్ అవుతదని కాదు. మెయింటైన్ చేయకపోతే అలా అయిపోతది అనే విషయం పట్ల అవగాహన పెంచుకోవాలి. అట్లా ఆ యొక్క ఎన్వైర్న్‌మెంట్‌ని అబ్జర్వ్ చేయాలి. పోలీస్ ఎంక్వైరీ చేసుకోవచ్చు. వాళ్ళు గూడా చూసి మాట్లాడటం ద్వారా ఒక సంబంధంలో అమ్మాయి సీఏ ఇంటర్ చదివింది. ఇంకా ఫైనల్ అవ్వలేదు. వాళ్ళ తమ్ముడు అమ్మాయికి కాబోయే భర్త ఫాదర్ అంటే మామగారు వాళ్ళ తమ్ముడితో 1 అవర్ మాట్లాడిన దాంట్లో 50 మినిట్స్ అడిగిందేంటి అనంటే, ఈ అమ్మాయి సీఏ ఫైనల్ చేస్తే ఎటువంటి జాబ్స్ ఒస్తాయి? ఎంతొస్తది? ఏంటి? హ్మ్. 50 మినిట్స్ అదే అడిగాడు. అదే అడిగినప్పుడు అతనొచ్చి చెప్పినప్పుడు చెప్పాను నేను. ఈ విధంగా వాడు డబ్బు మీద ఇంట్రెస్ట్. ఆ! అట్లా లేదు అట్లాగే చెప్తారు. వాళ్ళు రేపు ఎవరు అడగరు అని చెప్పి పెళ్లి చేశారు. ఆ తర్వాత వీళ్ళకి చెప్పినయన్నీ అబద్దాలే. అప్పులున్నాయి. ఆ తర్వాత అబ్బాయి ఏం జాబ్ చేయడు. ఈ అమ్మాయి మీదే ఆధారపడి ఇప్పుడు ఇద్దరు పిల్లలు, భర్త అందరూ ఈ అమ్మాయి మీదే ఆధారపడి బ్రతుకుతున్నారు. ఇప్పుడు తిట్టుకొని ఏం లాభం? మొదట అంచనా వేసుకోవాలి. కాబట్టి అనేక రకాలుగా అంచనా వేసుకున్న తర్వాత పెళ్లి చేసుకోవచ్చు. అలాగే ఆ అమ్మాయికి కూడా ఆ ఫీల్ వచ్చిందా లేదా అబ్బాయి మీద? ఒక్కొక్కసారి ఏమైద్దంటే ఆడపిల్లలకి చిన్నప్పుడు ఎప్పుడో ఎవరో మిస్‌బిహేవ్ చేసుంటారు. ఆ ఎగ్జాక్ట్‌లీ సేమ్ ఫీచర్స్ ఉన్నటువంటి హస్బెండ్ వచ్చినప్పుడు అతన్ని చూడగానే భయమేసేసి ఫ్రిజిడిటీ ఉంటుంది. శరీరం బిగుసుకుపోతది. అటువంటప్పుడు సెక్స్‌ని ఎంజాయ్ చేయలేరు. అది చాలా ఇబ్బందిగా ఉంటుంది. జీవితకాలం అతనితోనే భరించాలని చాలా ఇబ్బందిగా ఉంటుంది. లైఫ్ అంతా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఆ అమ్మాయి ఒపీనియన్ తీసుకోవాలి. అమ్మాయిని ఎడ్యుకేట్ చేయండి. చక్కగా అందంగా తయారు చేస్తున్నారు. అదొక్కటే కాదు ఆమెను ఎడ్యుకేట్ చేయండి. ఆమె యొక్క పార్ట్నర్ గురించి తనే అంచనా వేసుకునేలాగా ఆమెలో మెచ్యూరిటీ పెంచండి. ఫస్ట్ పేరెంట్స్ పెంచుకోండి. అలాగే అబ్బాయిని గూడా పెంచండి. తన యొక్క పార్ట్నర్ గురించి తనే అంచనా వేసుకునేలాగా ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. మనం ఎంతసేపు ఎడ్యుకేషన్ అంటే అకాడమిక్స్, స్కూలుకి వెళ్ళి, బట్టీలు బట్టి, ర్యాంకులు తెచ్చుకొని, జాబ్ తెచ్చుకుంటే మా పిల్లోడు ఎడ్యుకేటెడ్, మా అమ్మాయి ఎడ్యుకేటెడ్ అనుకుంటున్నారు. అది కాకుండా బయట సమాజం గురించి, తన గురించి తను అంచనా వేసుకోవటం, ఇతరుల గురించి అంచనా వేయటం, వాళ్ళ యొక్క యాటిట్యూడ్‌ని అర్థం చేసుకోవటం, ఇదంతా అవసరమైతే కౌన్సెలింగ్ తీసుకొని తెలుసుకున్నట్లయితే, వాళ్ళ జీవితంలో తీసుకునే నిర్ణయాలని
సరిగ్గా తీసుకునే అవకాశాలు పెరుగుతాయి. ఖచ్చితంగా తీసుకుంటారని కాదు. ఆ అవకాశాలు పెరుగుతాయి. తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత ఎట్లా ఉండాలి? ఏంటి? ఎలా ఉంటే ఎదుటి మనిషికి తనతో మంచిగా ఉంటాడు? ఇవన్నీ అవగాహన పెంచుకున్నట్లయితే మ్యారిటల్ లైఫ్ బాగా నిలబడుతూ ఉంటుంది. థ్యాంక్ యూ సార్. చూసారు కదండీ! మరిన్ని సరికొత్త విషయాలతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్తే.